అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఇప్పటికే ఓ దళిత వ్యక్తిపై దాడి కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ముగియడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీపై మరొక కేసు కూడా నమోదవడం జరిగింది. అది కూడా గన్నవరం నియోజకవర్గంలో భూ కబ్జాలకు సంబంధించి ఒక కేసు నమోదవడం జరిగింది. ఇక ఆయన్ని మరొకసారి రిమాండ్కు తరలించడం తథ్యం. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీపై నమోదైనటువంటి కేసు ఏంటి, అసలైన బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భారతిరెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్. చూస్తున్నాం ఇప్పటికే వైసీపీ నేతలు, ముఖ్య నేతలు చాలామంది అరెస్ట్ అవుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, చేసిన దందాలు కావచ్చు, అవినీతి కావచ్చు, వివిధ అంశాల్లో వారు అరెస్ట్ అవడం జరుగుతుంది. అరెస్ట్ అయిన వారు బయటకు వచ్చే ఆ ఒక క్షణంలోపు మరొక కేసు వారి మీద నమోదు కావడం జరుగుతుంది. వారు చేసిన కేసులు ఏవైతే ఉందో ఒకేసారి కాకుండా ఇలా ఒకదాని తర్వాత ఒకటి రాబోతున్నాయి. బయటకు వచ్చే తరంలో మళ్ళీ కేసు నమోదు కావటం ఎలా చూడాలి? ముఖ్యంగా వల్లభనేని వంశీ విషయానికి వస్తే ఇప్పుడు భూ దందాకి సంబంధించి ఒక కేసు అయితే నమోదు కావడం జరిగింది. ఎలా చూడాలి సార్? వైసీపీ హయాంలో ఎవరైతే మీరు చెప్పినట్టుగా అనుచిత వ్యాఖ్యలు అనుకోండి, ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు, శత్రువులు గారు రాజకీయ ప్రత్యర్థులపై దురుసు మాటలు, దాడులు ఇలాంటివి ఎవరైతే చేశారో ఒక్కొక్కటిగా పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సందర్భం. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తుంటుంది. ఎందుకంటే అధికారులు తమ వాళ్ళు ఉంటారు, ప్రభుత్వం తమదే ఉంటుంది, ముఖ్యమంత్రి తమ వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చేసినా కానీ చూసి చూడనట్టు పోలీస్ వ్యవస్థ కానీ అక్కడ అధికార యంత్రాంగం కానీ ఉంటుంది. ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ నడివాయి. ఎందుకంటే సెల్యూట్కి కొట్టిన పోలీసులే నిన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే సందర్భాలు మనం కనిపిస్తుంటాం. గతంలో పోలీసుల మీద దురుసుగా కూడా చేసి వాళ్ళతో సెల్యూట్ కొట్టించుకున్న వ్యక్తే ద్వారానే రిమాండ్కి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి అధికారం అనేది శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. అధికారం దిగిపోయిన తర్వాత కూడా గౌరవింపబడే వ్యక్తులుగా ఉన్నట్టయితే ఇలాంటి సమస్యలు రావు. మీరు చెప్పినట్టే ఏదైతే ఉందో దళితులపై దాడి కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అది SC/ST అట్రాసిటీ కేసు అనేది చాలా సీరియస్ కేసు. అది మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవరి మీద అయినా కేసు ఉంటుంది. ఆ కేసు ఖచ్చితంగా పెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకవేళ ఆ పని చేసి ఉన్నట్టయితే కొంత ఇన్ఫ్లుయెన్స్ తోటి తప్పించుకునే అవకాశం లేదు. అధికారం లేదు కాబట్టి ఖచ్చితంగా యంత్రాంగం యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కేసు నమోదైంది. రేపు ఎప్పుడో రిమాండ్ వచ్చే బెయిల్ వచ్చే అవకాశం ఉందనుకున్న సందర్భంలో మరో కేసు. ఎప్పుడైనా ప్రత్యర్థులైనా, గతంలో వారితోటి బాధ అనుభవించిన వాళ్ళైనా వాడు బలంగా ఉన్నప్పుడు కొట్టే ప్రయత్నం చేయరు. ఎప్పుడైతే బలహీనంగా ఉన్న సమయంలోనే వాడి మీద మరో కేసు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎవరు ఎదురు తిరుగుతారు అనుకున్నప్పుడు చూద్దాం ఎన్ని రోజులు వాడి హవా నడుస్తుందో నడవని అనుకుంటారు. ఎప్పుడైతే హవా తగ్గి వీక్ అవుతుంటారో అప్పుడు ఒక్కొక్కరుగా బయటకు, అంటే ఎవరైతే గతంలో బాధపడిన వాళ్ళు కానీ, హింసించబడిన వాళ్ళు కానీ, అతని ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళు కానీ వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కేసు వచ్చింది, ఆ బెయిల్ ముగిసే లోపల ఇంకో కేసు కూడా వస్తుండొచ్చు. అంటే ఒక్కొక్కరు బయటకు వచ్చే సందర్భాన్ని మనం చూడొచ్చు. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అంటే అధికారం శాశ్వతం కాదు అనే పద్ధతిలో వెళ్ళినట్టయితే వల్లభనేని వంశీకి ఎదురైన అనుభవం మరొకరికి ఎదురయ్యే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకున్నట్టయితే వైసీపీ వచ్చినప్పటి నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ రాజకీయ ప్రత్యర్థి పార్టీలపై ఇలాంటివి దాడులు చేయడం, హింసించడం, ఇట్లాంటివి అని చాలా కేసులు ఎదుర్కోవడం జరిగింది. అయితే సార్ ఇక్కడ వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్న ప్రధానంగా ఒక విమర్శ అయితే ఉంది. ఏంటంటే ఆ కేసులో బెయిల్ వచ్చి బయటకు వచ్చే తనలోనే మరొక అక్రమ కేసు పెట్టి లోపల వేస్తున్నారంటూ కొన్ని విమర్శలు చేస్తున్నారు. అయితే వాళ్ళు చేసిన అక్రమాలు కావచ్చు, దందాలు కావచ్చు, లేదంటే దాడులు కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ నమోదైన కేసులు అయితే ఒకేసారి ఏదైతే సెక్షన్లు వర్తిస్తా ఆ సెక్షన్లు పెట్టి చేయొచ్చు కదా. మరి రిలీజ్ అయ్యే టైంలో, బెయిల్పై రిలీజ్ అయ్యే టైంలో మళ్ళీ నమోదు చేయడం ఏంటి, మళ్ళీ లోపలేయడం ఏంటి, ఇది అక్రమం కాకపోతే ఇంకేంటని ప్రశ్నిస్తున్నారు. ఎలా చూడాలి సార్? రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అవును. ఆ ఎత్తుల్లో భాగంగా ఒకేసారి పెడితే ఒకేసారి బెయిల్ వస్తుంది. ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్తే కొంతకాలం దాన్ని. సో ఇందాక మీరు చెప్పినట్టు బలహీన పడినప్పుడే దెబ్బ మీద దెబ్బ తీస్తారని చెప్పేసి ఈరోజు ఒక నిన్ను బలమైన వ్యక్తి కొట్టిండు అనుకో, నువ్వు ముందుకెళ్తే అమ్మ ఇతను బలంగానే వెళ్ళిండు, నేను కూడా వెళ్ళినా నాకేం ప్రాబ్లం లేదంటే మూడో వ్యక్తి వెళ్తాడు. నీకేమైనా ఎదురైంది అనుకో, రెండో వ్యక్తి రాడు, ఇక బయటికి రాడు. అరే అతను వెళ్తేనే అతను దెబ్బతిన్నాడు, మనం ఎందుకు వెళ్ళడం అని వెయిట్ చేసి కామ్గా ఉంటాడు. ఇలా నీకు న్యాయం జరుగుతుంది నువ్వు అన్న సందర్భంలో తనకు జరిగింది కదా నాకు కూడా జరుగుతుందని రెండో వ్యక్తి వస్తాడు, తర్వాత మూడో వ్యక్తి వస్తాడు. కానీ మొదటి దశలోనే అతను ఫెయిల్ అయ్యింది అనుకో, రెండో వ్యక్తి మూడో వ్యక్తి వచ్చే అవకాశం లేదు.
ఇప్పుడు ఏదైతే ఎస్సీ కేసు ఉందో ఎస్సీ కేసు ద్వారా జైల్లో ఉంది కాబట్టి రెండో వ్యక్తి ధైర్యం వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఇప్పుడు కేసు పెట్టుకోవచ్చు, సమయం వచ్చినప్పుడే కదా వాడుకోవాల్సింది అనే పద్ధతిలో కేసులు. అందుకే నేను చెప్పేది అంటే ఈ భూ కబ్జా కేసులే కాదు, మరిన్ని కేసులు కూడా మరికొంతమంది పెట్టే అవకాశం ఉంటుంది. అలా దెబ్బ తిన్నప్పుడే వాడిని ఇంకో కొంచెం మనం ప్రెజర్ చేస్తే మనకు న్యాయం జరుగుద్ది అనేది ఒకటి. రాజకీయాల్లో ఎత్తులకు పోయెత్తులు ఉంటాయి, అలాగే గతంలో వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులన్నీ కూడా నమోదైనాయని చెప్పిన సందర్భంలో కొత్త కేసులు కాదు, పాత కేసులే కదా ఇవన్నీ. పాత కేసులు అన్నప్పుడు గతంలో చేసిన కేసులే కదా. అప్పుడు ఎందుకు కాలేదంటే అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అధికారం ఉంది, వైసీపీ పవర్లో ఉంది, తప్పించుకోగలిగారు. అధికారులు కూడా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో ఆ ప్రభుత్వం అనుగుణంగా ఇప్పుడు అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా అధికారులు అనేది సొంతంగా నిర్ణయాల కంటే కూడా ప్రభుత్వం ఏ విధంగా డైరెక్షన్స్ ఇస్తే ఆ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మరిన్ని కేసులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బెయిల్ అనేది అంత ఈజీగా వచ్చే అవకాశం అయితే కనిపించడం. సార్, ఇక్కడ ముఖ్యంగా వల్లభనేని వంశీ గురించి మాట్లాడుకుంటే, వల్లభనేని వంశీ గురించి ఒక దళిత వ్యక్తిపై దాడు అనేది చిన్న కేసు కాదు. ఇప్పుడు భూదందాలకు పాల్పడటం, భూమిని అక్రమంగా కబ్జా చేయడం అనేది ఇది కూడా చిన్న కేసు కాదు. ఎందుకంటే ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారిని బెదిరించడం, ఇట్లాంటి చేయడం ద్వారా కబ్జాలకు పాల్పడటం మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ మాట వినకపోతే హత్యలు చేయడం, అంటే చేశారని మనం అనట్లేదు, కానీ చేయటం, వాళ్ళని బెదిరించడం, దాడులకు ఇట్లాంటి కేసులు చిన్న చిన్నవి అయితే కాదు. ఇప్పటివరకు నమోదైన కేసులు ఎంత బలమైనవి? ఇందాక మీరు చెప్పినట్టు ఫ్యూచర్లో ఇంకెంత బలమైన కేసులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వల్లభనేని వంశీ గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు కొన్ని ఇప్పటికే బయటకు వస్తున్నాయని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యూచర్లో ఆయన పైన ఇంకెలాంటి బలమైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది? అసలు వల్లభనేని వంశీ ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఒక కేసుకు సంబంధించిన బెయిల్ రావడానికి అవకాశం లేదు. రెండో కేసు నమోదైంది. ఆ కేసు ఏదైతే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారో అన్నీ ఒకేసారి పెట్టొచ్చు కదా కేసులు, ఒకదాని తర్వాత ఒకటి పెడుతున్నారని. అంటే వాళ్ళు చేసిరని ఒప్పుకున్నారు, అంటే వైసీపీ నాయకులే ఒప్పుకుంటారు. ఈ కేసులన్నీ మాకు చేయలేదని చెప్పట్లేదు. వాళ్ళు ఏం చెప్పాలి, మా వల్లభనేని వంశీ ఏం చేయలేదు, ఎందుకు అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పకుండా ఏం చెప్తారు, ఒక్కొక్క కేసులు ఎందుకు తిరగదోరుతున్నారు, బయటకు వచ్చే టైంలో ఎందుకు పెడుతున్నారు అని చెప్తారు. కానీ అసలు ఈ కేసులే లేవు వల్లభనేని వంశీ మీద అని చెప్పట్లేదు. లేదంటే అక్రమంగా పెడుతున్నారు. నువ్వు ఒకవేళ చెప్పదలుచుకుంటే ఏం చెప్పాలి, అసలు ఇది కేసే కాదు, మా కేసే పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పకుండా ఏం చెప్తున్నారు, అన్ని ఒకేసారి పెట్టొచ్చు కదా, ఒకదాని తర్వాత ఒకరు పెడుతున్నారంటే ఆ చేసిందే ఒక 1 by 1 పెడుతున్నారు తప్పిస్తే కొత్త కేసులు లేవు. కాబట్టి ఖచ్చితంగా కూడా బెయిల్ రావడానికి టైం పడుతుంది. మనం చాలా సందర్భాల్లో కేజ్రీవాల్ లాంటి వాళ్ళకు, సీఎంలుగా పనిచేసిన వాళ్ళకు, కవిత లాంటి వాళ్ళకే బెయిల్ రావడానికి ఎంత సమయం పెట్టిందో మనం చూసాం. ఒకసారి బెయిల్ వచ్చిందంటే, బెయిల్ వస్తే వీళ్ళు బెయిల్ రాకముందు ఎన్ని నెలలు జైల్లో ఉంటారో, బెయిల్ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళకు జైలుకి వెళ్ళే అవకాశమే కనిపిస్తుంది. చాలా కేసుల్లో మనం చూసాం. మన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి దాదాపు 11 నెలలు పైన ఉన్నాడు. ఇప్పుడు వచ్చిండు, ఇప్పుడు ఆ కేసు ఏం కనిపించట్లేదు. కేజ్రీవాల్ కూడా జైలుకు వచ్చిండు, మళ్ళీ కవిత కూడా వెళ్ళొచ్చింది. కానీ తర్వాత ఏమైంది, వాళ్ళ బెయిలే ఇంపార్టెంట్. బెయిల్ వచ్చిన తర్వాత ఇంకా కేసు ఇక నీరు గారిపోతుందో, లేకపోతే వాళ్ళు కరెక్ట్ అటెంప్ట్ చేయరో, లేకపోతే ఇన్ఫ్లుయెన్సో ఏదో. అందుకే ఈ లోపే అంటే బెయిల్ రావడానికి ముందే కేసులను అన్నింటినీ కూడా ఒక్కొక్కరిని అయితే బెయిల్కి ముందే ఇవన్నీ కూడా అనేది ఒక అంశం. ఒకసారి బెయిల్ వస్తే నెక్స్ట్ వచ్చే కేసులు ఉంటాయి కదా, వాటి నుంచి తప్పించుకోగలుగుతాడు. నెక్స్ట్ ఏవైతే కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటాయో వాటికి వెళ్ళే అవకాశం ఉంటారు. సామ భేద అని అంటారు కదా, ఏదో ఒక మార్గంతో దాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోపే అంటే అధికారంలో లేకపోయినా అది నడుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు కొన్ని పనులు చేసుకోవచ్చు, లేనప్పుడు కొన్ని పనులు చేసుకోవచ్చు. ఏదో విధంగా పని చేసుకునే అవకాశం, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఏదో విధంగా చేయొచ్చు. కాబట్టి బెయిల్ రాకముందే ఈ కేసులన్నీ ఏవేవి కేసులు ఉన్నాయో ఆయన ఒక్కొక్కటిగా తీసుకొచ్చినట్టయితే కొంతకాలం, ఎక్కువ కాలం మనం చూసినట్టయితే రాజకీయ నాయకుల్ని జైల్లో ఎంతకాలం ఉంటుందో గదే శిక్ష, తర్వాత శిక్షలు పడ్డ సందర్భాలు మనం చూడలేదు. అది 7 ఏళ్ళు ఉంటుందా? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో ఉండొచ్చిండు. తర్వాత ఏమైంది కేసు, ఇప్పటిదాకా మళ్ళీ జైలుకి పోయిండా? కరెక్ట్, పోలేదు. ఏదైతే శిక్ష ఏదంటే ఆ జైల్లో ఉన్న కాలాన్ని శిక్షగా మనం పరిగణిస్తారు. ఆ శిక్షను అనుభవించని అని చెప్పి ప్రత్యర్థి పార్టీలు కూడా ఇంకా కొంతకాలం ఉన్నాయి. తర్వాత ఎట్లాగూ
ఆ కోర్టులు కేసులు తర్వాత వాయిదాలు ఇవన్నీ ఎప్పటికీ తేలేటివో ఈలోపు ఏదైతే జైల్లో ఉన్న సమయాన్ని మాత్రమే శిక్షగా భావించవచ్చు. ఇప్పుడు కవిత కేసు దాదాపు రిలీజ్ అయ్యి దాదాపు 5-6 నెలలు అయినట్టుంది. ఇప్పటికీ ఆమె మీద మళ్ళీ ఏం ఎలిగేషన్ లేదు, సిబిఐ లేదు, ఏది లేదు. కానీ జైల్లో ఉన్న రోజులు మాత్రం ఆ శిక్ష. కాబట్టి ఆ విధంగా రాజకీయ నాయకులకు జైలుకి వెళ్ళడం అనేది శిక్ష అయితే, బెయిల్ రానంత వరకే వాళ్ళను ప్రత్యర్థులు చూస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రీ అయిపోతారు. కాబట్టి ఆ విధంగా ఎవరైతే బాధించబడ్డారో, రాజకీయాల్లో ఎత్తులపై ఎత్తులు ఉంటారో, వల్లభనేని వంశీ ఎన్ని రోజులు ఉంచగలిగితే అన్ని రోజులు జైల్లో ఉంచగలగడానికి ప్రయత్నిస్తారు. దాన్ని తప్పించుకోవడానికి ఈయన ట్రై చేస్తుంటాడు. రైట్ సార్, మొత్తానికి వల్లభనేని వంశీ పైన నమోదైన ఇప్పటికే నమోదైనటువంటి కేసులు చిన్నవి కావు. భవిష్యత్తులో కూడా మరిన్ని బలమైన కేసులు శిక్షలు పెట్టి అతని లోపల ఉంచే అవకాశం లేకపోలేదు. సో చూద్దాం మరిన్ని ఎలాంటి బలమైన కేసులు ఇంకా వంశీ మీద నమోదు కాబోతున్నాయి. ఎన్ని రోజులకు బయటకు వచ్చే విషయం ఇప్పటికే క్లారిటీ లేకపోయినా చూడాలి ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారని.